కొండపైన నేను చాటింపు వేసినప్పుడు ఇక్కడ నుంచి జనాలు ఎటు వెళ్ళలేని స్థితిలో ఖచ్చితంగా దొంగ నువ్వే దొరికిపోతావు అని తెలిసి ఇక్కడి అని మాకు అప్పచెప్పడానికి వచ్చావు, సో నేను కారాగారంలో వేస్తాము అని చెప్పేసి కారాగారంలో వేసేస్తారు ఆయన. ఓకే. కారాగారంలోకి వేసిన తర్వాత ఆయనకి నిజంగానే స్వామివారితో నువ్వు పాచికలాడి ఓడిపోయినట్టు, స్వామివారితో మాట్లాడినట్టు నువ్వు ప్రూవ్ చేయదలుచుకుంటే ఒక ఎద్దుల బండి నిండా షుగర్ కేన్ అంటే మన చెరుకు మొత్తం వేసి ఆయన కారాగారంలోకి బంధించి లోపలికి అంటే చీమ లాంటి యానిమల్ ఏదో చిన్న ఏది దూరకుండా డోర్ వేసేస్తారు. డోర్ వేసేసి నీ యొక్క భక్తిని ప్రూవ్ చేసుకో అని చెప్పేసి డోర్ వేసేస్తారు. డోర్ వేసిన తర్వాత ఆయన తపస్సు చేస్తాడు. అయ్యా నిన్ను నమ్ముకున్నవాడిని ఇలా కొడుతున్నారు, ఈ రకంగా బంధిస్తున్నారు, నువ్వు లేవు అనేది కనుక ఉంటే ఈ రాత్రికి భక్తుడి పరిస్థితి సాక్షాత్తు కారాగారంలోనే ఉండిపోతాను. సో దయించి నువ్వు ఏమన్నా ఉన్నావు అనేది ఏదైనా ప్రూవ్ చేయగలిగితే నేను నిర్దోషిగా బయటికి వస్తానని వేడుకుంటాడు. సాక్షాత్ ఇంద్రుడు ఇంద్రలోకం నుంచి ఏనుగు రూపంలో వచ్చాడు అనేది వికీపీడియాలో ఉంది, అన్ని చోట్లలో ఉంది.